నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా అని మన ఇంట్లో పెద్దవాళ్ళు అప్పుడప్పుడు విసుక్కుంటూ అంటూ ఉంటారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు డబ్బులు కావాలి, ఏదైనా అనవసరపు ఖర్చు చేసినప్పుడు ఈ డైలాగ్ పడాల్సే వస్తుంది. కానీ గ్లోబల్ మ్యాప్లో కాస్త పక్కకు చూస్తే ఇది అక్షరాల నిజమనిపిస్తుంది. అవును, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి జపాన్ దేశ అధికారిక కరెన్సీ యోన్, ఆ నోట్లు కూడా పుడుతూ ఉన్నాయి. ఎక్కడో తెలుసా? నేపాల్ హిమాలయ పర్వత లోయల్లోని మొక్కల నుంచి. వినడానికి వింతగా ఉన్నా మీరిది నమ్మి తీరాల్సిందే. టెక్నాలజీలో రారాజు అయినటువంటి జపాన్, ప్రకృతి వనరులతో అలరారేటువంటి నేపాల్ కలిసి ఈ సరిహద్దులు లేనటువంటి బంధం అంతర్జాతీయంగా ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ స్టోరీలా నిలిచింది. అయితే అసలు చెట్లకు డబ్బులు కాయడం ఏంటి? నేపాల్ కొండల్లో చోటు చేసుకున్నటువంటి ఈ అద్భుతం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా నేపాల్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అడవి ప్రాంతం ఎక్కువగా ఉండడం, చెట్లకు కీలకమైనటువంటి అంశాలు ఉండడం, నేపాల్ కొండల్లో పెరిగేటువంటి ఆ మొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెదులుతుంది. జపాన్ దేశం తన నోట్ల తయారీ కోసం అంత దూరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ మొక్క ద్వారా నేపాల్లోని పేద కుటుంబాల రాత ఎలా మారబోతుంది? 2024లో వచ్చిన ఈ సరికొత్త టెక్నాలజీ నోట్లకు దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి వంటి ఆసక్తికరమైనటువంటి అంశాలను ఒకసారి చూద్దామా? ప్రధానంగా జపాన్ కరెన్సీ నోట్లు చాలా మృదువుగా, ఎంత వాడినా చిరిగిపోకుండా చాలా బలంగా ఉంటాయి. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఒక పొద తరహా మొక్క. దీన్ని జపనీస్ భాషలో మిస్సు మాత అని పిలిస్తే, నేపాల్లో స్థానిక ప్రజలు అర్గేలి అనేటువంటి పదంతో పిలుస్తారు. ఇది శాస్త్రీయ నామం ఎడ్జ్వర్తియా క్రిషాంత. అయితే ఈ మొక్క కొమ్మల నుంచి తీసేటువంటి నార చాలా గట్టిగా మన్నికగా ఉంటుంది. జపాన్లో వందల ఏళ్ల క్రితం నాటి మొయిజీ రాజుల కాలం నుంచి కూడా ఈ సాంప్రదాయ పేపర్ అయినటువంటి వాషిని, అలాగే నోట్లను తయారు చేయడానికి ఈ నారను వాడుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ మొక్కలను జపాన్ స్వయంగా తన దేశంలోనే పండించుకునేది. కానీ కాలం మారింది. జపాన్లో క్రమంగా గ్రామాల్లో జనాభా తగ్గిపోయింది. ఉన్న రైతులు కూడా వయసు పైబడ్డంతో వ్యవసాయానికి దూరం అయ్యారు. దీంతో దేశీయంగా ఈ ముడి సరుకు ఉత్పత్తి పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో జపాన్ కన్ను నేపాల్లోని హిమాలయ లోయలపైన పడింది. అక్కడ ఈ మొక్క ఎలాంటి సంరక్షణ లేకపోయినా ప్రకృతి సిద్ధంగా విరివిగా పెరుగుతున్నాయి. అలా జపాన్ ఆర్థిక వ్యవస్థకు నేపాల్ కొండలు ఒక ఊపిరిలా మారాయి. ప్రధానంగా ఈ వినూత్న ప్రయోగానికి ఈనాటిది కాదు, దాదాపు 3 దశాబ్దాల క్రితమే పునాది పడింది. ఒసాకా నగరానికి చెందినటువంటి కాన్పు ఇంక్ అనేటువంటి సంస్థ జపాన్ ఆర్థిక శాఖ సూచనలతో 1990లోనే నేపాల్లోని జిరి అనేటువంటి ప్రాంతంలో పరిశోధనలు మొదలుపెట్టింది. అక్కడ పెరుగుతున్నటువంటి మొక్కల నాణ్యతను చూసి జపాన్ ప్రతినిధులు ఫిదా అయిపోయారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినటువంటి మిస్సు మాతా మొక్కలు నేపాల్లోనే పెరుగుతాయని ఆ సంస్థ ప్రెసిడెంట్ తాదాషి మస్సుబారా స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి స్థానిక ప్రజలకు శాస్త్రీయంగా ఈ మొక్కలను ఎలా పెంచాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేటువంటి విషయాలపైన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇక ఈ బిజినెస్ కేవలం జపాన్ నోట్ల ముద్రణకే పరిమితం కాలేదు. నేపాల్లోని మారుమూల గ్రామాల్లో ఒక పెద్ద సామాజిక విప్లవాన్ని కూడా తీసుకువచ్చింది. ఈ మొక్కల కొమ్మలను సేకరించడం, వాటిని ఆవిరిపైన ఉడికించి పై బెరడును జాగ్రత్తగా వలిచి ఎండబెట్టడం, ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి కళ. దీనికి భారీ మిషన్లు కానీ పెద్దగా చదువు కానీ అవసరం లేదు. కేవలం చేతుల నైపుణ్యం ఉంటే చాలు. దీంతో కొండ ప్రాంతాల్లోనే మహిళలు తమ ఇంటి పనులన్నీ చేసుకుంటూనే ఈ పని ద్వారా నెలకు మంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. ఈ డబ్బులతో అక్కడి పేద పిల్లలు మంచి బడుల్లో చదువుకుంటున్నారు. ఉపాధి కోసం యువత విదేశాలకు వలస వెళ్లేటువంటి బాధలు కూడా చాలా వరకు తగ్గాయి. అలాగే 2016లో ఈ ప్రాజెక్టులోకి జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ అడుగు పెట్టడంతో కథ పూర్తిగా మారిపోయింది. జికా సంస్థ నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు లైసెన్సులు రావడం సులభం చేసింది. మరిన్ని అత్యాధునిక శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. దీనివల్ల ఒకప్పుడు ఏడాదికి కేవలం 30 టన్నులు మాత్రమే ఎగుమతి అయ్యేటువంటి ముడి సరుకు ఇప్పుడు ఏకంగా 100 టన్నులకు పైగా దాటేసింది. ఇక 2024లో జపాన్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనటువంటి హోలోగ్రామ్ ఫీచర్లతో విడుదల చేసిన సరికొత్త సిరీస్ కరెన్సీ నోట్లతో కూడా ఈ నేపాల్ మిస్సు మాతా నారనే ఉపయోగించడం ఇక్కడ విశేషం. ప్రధానంగా ఇక పైన త్వరలో జపాన్ నేపాల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ తరుణంలో ఈ డబ్బుల నోట్ల మొక్కలు ప్రాజెక్ట్ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా నిలుస్తుంది. ఒక దేశం దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన టెక్నాలజీ, మరో దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, ఈ రెండు కలిస్తే రెండు దేశాలకు ఎంతటి లాభం చేకూరుతుందో ఈ స్టోరీ నిరూపిస్తుంది.
మొత్తానికి పెద్దలు చెప్పినటువంటి సామెతను తారుమారు చేస్తూ నేపాల్ కొండల్లో చెట్లకు కాస్తున్నటువంటి డబ్బులు జపాన్ ప్రజల జేబుల్లో మెరుస్తూ నేపాల్ పేదరికాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి.